Baba,
తుభ్యం నమామి అంటే నమస్కారం అంటారు. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, ప్రేమమూర్తి శ్రీ సాయినాథ్ మహారాజ్ కి, ప్రేమమూర్తి శ్రీ సాయినాథ్ మహారాజ్ కి. భక్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నప్రసాదాన్ని తీసుకుని కూర్చున్నాం. సాయిరామ్. సాయిరామ్ మహారాజ్ కి జై. ఈ రోజున సద్గురువుకి మనం ఎలా సేవించాలో, ఎలా అలంకరించాలో, ఎలా అభిషేకించాలో ఆ విధంగా మన శక్తి మేరకు బాబాకు మన కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం అంతా కూడా ఉదయం నుంచి పూజాది కార్యక్రమాలు చేసేటువంటి ప్రయోజనాలే ఇవి. విగ్రహం రూపంలో విగ్రహాన్ని తెచ్చుకొని బాబాని మనం పూజించుకొని ఆయన యొక్క కరుణాకటాక్ష వీక్షణాల కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. అలాగే మానవ జన్మలో సార్థకత చేసుకోవాలట. ఎలాగా? శ్రద్ధ సమూలిలతో. ఎవరైతే సహనాన్ని కలిగి ఉంటారో వారికి సాయినాథుని యొక్క ఆశీస్సులు కలిగి సదా కలిగి వారు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటారట. అందుకే సాయినాథుడు కలియుగంలో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఒక్కొక్క యుగంలో ధర్మం ఎప్పుడైతే నశించిపోతూ ఉంటుందో ఇప్పటిలాగా అలాంటి సమయంలో భగవంతుడే అవధూతల రూపంలో, ఈ సద్గురువుల రూపంలో మన చెంతకు వచ్చి మనకు మంచిని బోధించి వారిని ఆచరించి మనందరినీ కూడా ఆచరించమని చెప్పి వారు కనుమరుగైపోతూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే వాటిని మనం ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. అదే ఆ ప్రయత్నంలో ఒక భాగమే అని చెప్పి బాబా చెప్పడం జరిగింది. అలాంటి అన్నదానాన్ని ప్రోత్సహిస్తూ మన హనుమత్ సమేత దత్తసాయి సేవా సంఘం ప్రతి గురువారం కూడా మన శక్తి మేర అన్నదానం చేస్తూ ఈ రోజున గురు పౌర్ణమి సందర్భంగా వేలాది మందికి పెట్టాలి అని సంకల్పించాం. సాయినాథుని కృపతో మనకు ప్రకృతి కూడా సహకరిస్తున్నది. మంగళం భక్త బృందవందితాయ బ్రహ్మస్వరూప ముక్తి మార్గమోదకాయ పూజమంగళం. స్వామి సాయినాథాయ సత్యతత్వములకు మీ నామారూపములకు ఇచ్చే